హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అట్‌లీస్ట్ మీకు ఎంతో కొంత క్లారిటీ అయినా వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీలో చాలా మందికేంటంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారండి. పర్టిక్యులర్‌గా ఇదే సిట్యుయేషన్ అని చెప్పడానికి లేదు కానీ, మీరు అంటే ఒకలా అవుతుంది. ఇది ఎలా అయినా మనం వర్కౌట్ చేసుకోగలం అనుకున్న సిట్యుయేషన్ ఏదైనా సరే, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫెయిల్ అయిపోవచ్చు. ఇంక మీరెలా ఫీల్ అవుతారంటే, ఇంక అంతా అయిపోయింది. ఏం చేయలేం. మన వల్ల ఇది అవ్వలేదు అని చాలా మంది డిసప్పాయింట్ అయిన వాళ్ళుంటారు. ఇలా మీలో ఎవరైనా సరే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కానీ అయిపోయింది. ఇంక మనం ఏం చేయలేం. మన చేతుల్లో ఏం లేదు అనుకుంటున్నట్టయితే, అది ఏమైనా మారే అవకాశం ఉందా? మీరనుకున్నట్టుగా ఎంతో కొంతైనా సరే చేంజ్ అనేది రావచ్చా? యూనివర్స్ ఏమైనా ఛాన్స్ ఇస్తుందా? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. చూద్దాము అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పైరైట్ రా క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ జీవితంలో మీరు అయిపోయింది అనుకున్న పరిస్థితి ఏదైనా ఒకటి ఉంటే, అసలు అది మారే అవకాశం ఉందా? మీ ఫేవర్‌లో ఏమైనా చేంజెస్ అనేవి రావచ్చా? అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, క్లియర్ కట్‌గా ఇక్కడ ఎండింగ్ కనిపిస్తుందండి. మీ సిట్యుయేషన్‌లోనేంటంటే, డెఫినెట్‌గా ఇంకా మీకు హోప్ అయితే లేదు. సో, యాక్చువల్‌గా మీరేంటంటే, ఈ ఎండింగ్‌ని యాక్సెప్ట్ చేయలేక సఫర్ అవుతున్నట్టు అనిపిస్తుందండి. ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో, ఇంకా నాకర్థమవుతుంది మీ లైఫ్‌లోనేంటంటే, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏంటంటే, మీరనుకున్నట్టుగా వర్కౌట్ అయినా, అవ్వకపోయినా ఇది ఎండ్ అయిపోయింది. మీరేంటంటే ఇంకా చాలా సఫర్ అవుతున్నారు. అంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి. ఎక్కడో కానీ స్ట్రగుల్ కనిపిస్తుంది. ఎండింగ్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి న్యూ బిగినింగ్స్‌కి రెడీ అవ్వలేకపోతున్నారు. ఎక్కడో కానీ ఇంకా అంటే బ్యాక్‌కి వెళ్లి ఫైట్ చేయాలనుంది. అలా అని చెప్పి బ్యాక్‌కి వెళ్లి ఫైట్ చేసినా సరే థింగ్స్ అనేవి క్లియర్‌గా ఎండ్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఏం చేయగలరు. మీ వైపు నుంచి మీరు ఏం చేద్దాం అన్నా సరే మీకు ఛాన్స్ లేదు అనే ఫీలింగే వస్తుందండి. బేసిక్‌గా మీరేంటంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, ఎవరితో కూడా ఏది చెప్పుకోలేక కొంత డిప్రెస్ అయిపోయి ఉండడం కానీ, ఇలాంటివి నాకు కనిపిస్తున్నాయి. చాలా రోజుల నుంచి చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారండి. అంటే పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ అనేది ఈ వేలో ఎండ్ అవుతుందని మీరైతే అనుకోలేదు. మీకేంటంటే ఇది డైజెస్ట్ అవ్వట్లేదండి. నిజానికి మీ హార్ట్‌లోనే ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే మీ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్‌ని మీరు చూడలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆర్ ఇదే ఆన్సర్ అని చెప్పి రియలైజ్ అవ్వలేకపోతున్నారు. ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, అయిపోయింది అని మీరు అనుకుంటేనే అయిపోయినట్టండి. మీరు అనుకోకపోతే అది ఎలా అయినట్టుగా? ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ మీరొకటి అర్థం చేసుకోవాలండి. ఈ సిట్యుయేషన్ అనేది ఈ వేలో ఆల్రెడీ ఎండ్ అయింది. బట్ ఇంకొక వేలో మీరు బిగిన్ చేయకూడదని రూల్ అయితే ఏం లేదు. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇదే సిట్యుయేషన్‌ని ఇలానే చేంజ్ అవ్వాలి అని ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో కాకుండా, ఈ సిట్యుయేషన్‌లోని ఇలా చేస్తే వర్కౌట్ అవ్వలేదు. సో, యాక్చువల్‌గా అది సొల్యూషన్ అయితే కాదు. అందుకే వర్కౌట్ అవ్వలేదు. మీరేంటంటే మిమ్మల్ని మీరు కొంత చేంజ్ చేసుకొని,
మీరేంటంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే ఈ సిట్యుయేషన్‌లో ఏదైతే జరిగిందో దీన్ని మీరు యాక్సెప్ట్ చేయడం కానీ స్టార్ట్ చేస్తే స్లోగా మీకేంటంటే ఇక్కడ ఒక పాత్ ఓపెన్ అవ్వడం అనేది ఫీల్ అవుతారండి. ఆర్ అట్‌లీస్ట్ మీకు అర్థమవుతుంది. మీరు ఏ దారిలోకి వెళ్తే మీకు థింగ్స్ అనేవి బెటర్ అవుతాయని. క్లియర్ కట్‌గా మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే ఇది ఎండ్ అయిపోయిందండి. సో, న్యూ బిగినింగ్స్‌ని యాక్సెప్ట్ చేయాలి. అంటే ఓల్డ్ వేలోనే మళ్ళీ ట్రై చేస్తాం. లేకపోతే ఓల్డ్ వేనే మళ్ళీ ఓపెన్ అయితే బావుంటుంది అనుకుంటే అదైతే జరగదు. యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. ఓన్లీ మీకు ఛాన్స్ ఎక్కడిస్తుంది అంటే, ఇది ఈ వేలో ట్రై చేసారు అవ్వలేదు. సో, ఇంకొక వేలో ఏమైనా ట్రై చేయాలి. ఇంకొక వేలో దీనికి పాత్‌ని వెతుక్కోవాలి అనుకుంటే వెతుక్కోవచ్చు. సో, ఇప్పటినుంచైనా కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రండి. మిమ్మల్ని మీరు ఎంతో కొంత పుష్ చేసుకోండి. వన్స్ మీరలా పుష్ చేసుకొని కానీ బయటకి వస్తే డెఫినెట్‌గా ఎక్కడో ఒక దగ్గర మీకు హోప్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టుగా యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా చెప్తుందండి. అండ్ మీరేంటంటే ఒకవేళ వ్యక్తులతో డీల్ చేస్తున్న సిట్యుయేషన్ అయితే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే కొంతమంది వాళ్ళ లైఫ్‌లో థింగ్స్ అనేవి అన్‌ఫెయిర్‌గా జరుగుతున్నప్పుడు అది యాక్సెప్ట్ చేయలేకపోతుంటారండి. అది నేను అర్థం చేసుకోగలను. కానీ మీరేం చేస్తున్నారంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సరికదా! మాట్లాడేటప్పుడు కూడా మీలోని ఆ నెగటివిటీ అనేది బయటకొస్తుందండి. అది క్లియర్ కట్‌గా వ్యక్తులేంటంటే ఫీల్ అవ్వగలుగుతున్నారు. ఈవెన్ మీరొక హానెస్ట్ పర్సన్ అవ్వచ్చు. లేకపోతే మీ ఇంటెన్షన్స్ అనేవి ప్యూరే అయ్యుండొచ్చు. బట్ మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే పనులు కానీ వ్యక్తులకేంటంటే అలా పోర్ట్రే అవ్వట్లేదు. ప్యూర్‌గా సెల్ఫిష్ పర్సన్‌లా పోర్ట్రే అవుతున్నాయి. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఎదుటి వ్యక్తుల బాధ అర్థం చేసుకోరు. ఎదుటి వ్యక్తుల కోసం మీకు అవసరం లేదు. మీ వరకు మీరు అనుకున్నట్టు అయిపోతే చాలు అనే వేలోనే మీరేంటంటే వాళ్ళకి పోర్ట్రే అవుతున్నారు. మీ వరకే మీరు ఆలోచించుకుంటారు. ఎదుటి వ్యక్తుల బాధ అర్థం చేసుకోరు. ఆర్ అట్‌లీస్ట్ అంటే వాళ్ళు చెప్తుంది ఎందుకు చెప్తున్నారు అని తెలుసుకోవడానికి ట్రై చేయరు. సో, మీరు ఎంత హానెస్ట్‌గా ఉంటే ఏం యూజ్ అన్నట్టుగా వ్యక్తుల దగ్గర పోర్ట్రే అవుతున్నారండి. సో, ఇలా పోర్ట్రే అవ్వడం వల్ల కూడా థింగ్స్ ఏంటంటే మీ లైఫ్‌లో ఈజీగా వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్ మీరనుకున్న వేలో మూవ్ అవ్వట్లేదు. నాకు తెలిసి ఇక్కడ ఒక సిట్యుయేషన్ గురించే నేను అడ్రెస్ చేసి మాట్లాడుతున్నాను కానీ మీ లైఫ్‌లో ఇలా చాలా సిట్యుయేషన్స్‌లో మీరు ఫెయిల్ అయ్యి ఉంటారండి. దానికి రీజన్ ఏంటంటే ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయలేకపోవడం అండి. మీరు ఎప్పుడైతే సరిగ్గా కమ్యూనికేట్ చేస్తారో వ్యక్తులతో, ఆ రోజే మీ లైఫ్‌లో థింగ్స్ అనేవేంటంటే బెటర్ అవుతాయి. అండ్ మీరేంటంటే ఎదుటి వ్యక్తులకి మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు, వాళ్ళేం చెప్తారో వినడానికి ట్రై చేసినప్పుడే మీ లైఫ్‌లో థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. క్లియర్ కట్‌గా ఎండింగ్ అయితే కనిపిస్తుంది కానీ, ఇది ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు ఎండ్ అయిపోయింది. న్యూ వేలో బిగిన్ చేయొచ్చండి. బట్ ఎండ్ అయింది బిగిన్ చేయాలి అంటే కష్టం. మీకు చెప్పింది అర్థమైందనుకుంటున్నాను. ఎందుకంటే న్యూ వేలో బిగిన్ చేయడం అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ న్యూ పాసిబిలిటీస్ ఏంటి? మీరు ఎలా చేంజ్ అయ్యి దీన్ని హ్యాండిల్ చేస్తే బావుంటుంది? దీనికోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు ఇప్పటి నుంచే చేయాలి? ఇదండి. బట్ ఓల్డ్‌ది మళ్ళీ మీరేంటంటే బిగిన్ అవ్వాలి అనుకున్నప్పుడు అది కష్టం. దాని మీద అయితే పెద్దగా హోప్స్ పెట్టుకోవద్దు. సో, ఈ ప్రాసెస్‌లో మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి బేసిక్‌గా ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తే, మీరేంటంటే ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయడం కానీ, మీరేంటంటే ఎదుటి వ్యక్తులు చెప్పింది కూడా వినడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. బట్ మీరు ఇవన్నీ చేయకుండా నేను ఎగ్జాస్ట్ అయిపోయాను. ఇంక నా వల్ల కాదు. ఇది నేను చేయలేను. నాకు చాలా కష్టం. నా వల్ల అయ్యేది కాదు అనుకోని గివ్ అప్ చేసేస్తే, మేబీ ఈరోజు ఇది గివ్ అప్ చేశారు. రేపు మీ ముందు యూనివర్స్ ఇంకొక ఛాలెంజ్ పెడుతుంది. అప్పుడు అదైనా సరే మీరు ఫేస్ చేయాల్సిందే కదా! గివ్ అప్ చేయలేరు కదా! యూనివర్స్ ఎలా ఆపరేట్ అవుతుందంటే మీ ముందుకొక ప్రాబ్లమ్ తీసుకొచ్చినప్పుడు దాన్ని మీరు హ్యాండిల్ చెయ్యాలండి. అది మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఆర్ సిమిలర్ వేలో ఛాలెంజెస్ ఫేస్ చేయరు. అదే ఇప్పుడు మీరేంటంటే పర్టిక్యులర్‌గా ఇది హ్యాండిల్ చేయలేకపోయారు. సో, ఇది ఎండ్ అయిపోయింది. బట్ ఇంకా మీరు న్యూ వేలో ట్రై చేసుకోవచ్చని యూనివర్స్ చెప్తుంది. దానికైతే పాసిబిలిటీ ఉంది. సో, మీరేంటంటే కొంచెం మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి అన్నట్టుగా క్లియర్‌గా సైన్ ఇస్తుంది. బట్ ఇప్పుడు మీరేంటంటే అలా న్యూ వేలో చేయడానికి రెడీగా లేరు. అంటే ఇంకొక డిఫరెంట్ అప్రోచ్ అయితే మీ వల్ల అవ్వదు అని మీరు అనుకోని గివ్ అప్ చేస్తే డెఫినిట్‌గా యూనివర్స్ ఏం చేస్తుందంటే ఇంకొక ఛాలెంజ్‌ని తీసుకొస్తుంది మీ ముందుకు. అప్పుడైనా సరే మీరు ఫేస్ చేయాలి. అప్పుడైనా సరే మీరు సఫర్ అవ్వాలి. అప్పుడైనా సరే మీ హార్ట్ బ్రేక్ అవుతుంది. అప్పుడైనా మీరు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మీరు ప్రాబ్లమ్‌ని కరెక్ట్‌గా ఫేస్ చేయట్లేదు. ఆర్ కరెక్ట్‌గా దాన్ని అడ్రెస్ చేయట్లేదు. మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ అనేది సరిగ్గా లేదు. సో, అందుకే ఇదేంటంటే ఒక ప్యాటర్న్‌లా రిపీట్ అవుతూనే ఉంటదండి. మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే కర్మని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే
ఈ సిట్యుయేషన్‌ని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో, మీరు ఎప్పుడైతే ఇది హ్యాండిల్ చేయడం కోసం ఒక న్యూ వేలో ట్రై చేస్తారో, ఈ సిట్యుయేషన్ మీకు వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ ఛాలెంజ్ అనేది కూడా ఎండ్ అవుతుంది. మీరు కూడా మీ లైఫ్‌లోని ఒక డిఫరెంట్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారండి. క్లియర్ కట్‌గా ఈ సిట్యుయేషన్ అయితే మీ మంచికే వచ్చింది. మీరు దీన్ని పర్ఫెక్ట్ వేలో హ్యాండిల్ చేయడానికైతే ట్రై చేయండి. అప్పుడే గివ్ అప్ చేయొద్దు. దీనికోసం ఆల్టర్‌నేట్స్ వెతకడం అనేది స్టార్ట్ చేయండి. మీ హార్ట్‌లోనే ఆన్సర్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఆన్సర్స్ అనేవి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. అంటే కష్టపెడుతుంటాయండి మిమ్మల్ని. ఇది ఆన్సరా? లేకపోతే ఇలా చెయ్యాలా? అమ్మో! ఇది నా వల్ల అవ్వదు. నేను చేయలేనేమో. నాకు భయం వేస్తుంది. ఇలా అనుకుంటారు. బట్ డెఫినెట్‌గా అదే మీరు ఫేస్ చేయాలండి. దానికోసమే మీరు స్టాండ్ తీసుకోవాలి. అది చేసినప్పుడు ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయి. ఈవెన్ తప్పించుకోవాలనుకున్నా ఇంకొక ఛాలెంజ్ వస్తుంది. సో, మేబీ ఇదే వేలో ఉండొచ్చు అది కూడా. మీకు తెలీదు. బట్ డెఫినిట్‌గా సఫర్ అయిన తర్వాత రియలైజ్ అవుతారు. అప్పుడు దానికోసమైనా స్టాండ్ తీసుకునే పరిస్థితి వస్తుంది. సో, తప్పించుకోవాలని చూడొద్దండి. ఇది ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే హ్యాండిల్ చేయడానికి ట్రై చేయడం అయితే మీకు మంచిది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇఫ్ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కానీ వ్యక్తులతో ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ కానీ చేస్తున్నట్టయితే ఇమ్మీడియేట్‌గా అది ఆపాలండి. వ్యక్తుల మాటలు మీరు వినాల్సిన అవసరం ఉంది. వాళ్ళేం చెప్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి మీరేంటంటే అన్‌కండీషనల్‌గా సపోర్ట్ చేయలేకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు సపోర్ట్ చేస్తే రేపు వాళ్ళు మీకు సపోర్ట్ చేయాలంతే. అది రూల్ అండి. దానికింకా తప్పించుకోవడానికేం లేదు. మీరనుకోవచ్చు, ఈరోజు మేమేంటంటే వ్యక్తులతో మంచిగా మాట్లాడతామండి. వ్యక్తులకు కోఆపరేట్ చేస్తాం. లేకపోతే సిట్యుయేషన్స్ ఏంటంటే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఆ వ్యక్తికి కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి. ఆర్ వాళ్ళకి కూడా ఇది అర్థం అవ్వాలి కదా! అని మీరనుకోవచ్చు. బట్ ఈరోజు మీరు చేస్తే ఇన్ రిటర్న్ వాళ్ళు మీ ఫేవర్ మీకు తిరిగి ఇవ్వాల్సిందేనండి. యూనివర్స్ ఏంటంటే థింగ్స్‌ని అలానే సెటిల్ చేస్తుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే పాస్ట్‌లో ఏదైతే అయిపోయిందో, ఈ పాస్ట్ అనేది ఒక బ్యాడ్ మెమరీ కాదండి. ఆర్ ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా కాదు. ఈ పాస్ట్‌లో అంటే పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే గుడ్ థింగ్స్ కూడా జరిగుంటాయి. కొన్ని గుడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఫేస్ చేసుంటారు. మరి అదెందుకు మీకు గుర్తు రావట్లేదు? బికాజ్ మీ మైండ్ అంతా కూడా నెగటివిటీతో మీరు ఆక్యుపై చేసుకున్నారు. మీరేంటంటే కంటిన్యూయస్‌గా ఒక కాన్‌ఫ్లిక్ట్‌లో ఉన్నారని చెప్పొచ్చండి. అది వ్యక్తులతో అయినా సరే మీరు అగ్రీ అవ్వట్లేదు. లేకపోతే మీ మైండ్ ఏ వేలో థింగ్స్‌ని పోర్ట్రే చేస్తుందో అది మీ హార్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు. మొత్తానికి ఇలా ఏంటంటే ఎక్కడో ఒక డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తుందండి. ముందేంటంటే మీ మైండ్‌ని క్లియర్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ డిస్టర్బెన్స్ కూడా ఆగడానికి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే వ్యక్తుల మాట అయితే ఇక్కడ వినాలండి. ఆర్ అట్‌లీస్ట్ ఎందుకు వాళ్ళు అలా చెప్తున్నారు అనేది తెలుసుకోవడానికైనా ట్రై చేయాలి. కంప్లీట్‌గా సైలెంట్‌గా ఉంటాం. కంప్లీట్‌గా అసలు మనకిది అవసరం లేదు. అంటే ఇంకా ఇంతే అనుకోని మీరేంటంటే గివ్ అప్ చేసేయాల్సిన అవసరం అయితే నాకు కనిపించట్లేదు. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నేనైతే ఒకటి చెప్తాను. థింగ్స్ ఏంటంటే బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయండి. బెటర్ వేలో సెటిల్ అవుతాయి. మీరు కూడా ఏంటంటే స్టెబుల్‌గా థింక్ చేయాలి. స్టెబుల్‌గా ఉండాలి. సో, ఇది వర్కౌట్ అవ్వాలి. కొంతైనా చేంజ్ అనేది రావాలి అంటే ముందు మీరేంటంటే పీస్‌ని చూజ్ చేసుకోవాలి. మీరేంటంటే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయాలి. మీలోన ఏంటంటేనండి ఆహ్, ఆ పాజిటివ్ వైబ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, మీరు ఎప్పుడైతే థింగ్స్‌ని అంటే మీ వేలో ఆపరేట్ చేయకుండా ఒక డిఫరెంట్ వేలో ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తారో, మీకిది ఈజీ అవుతుందండి. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎవరికీ ఫేవర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు చెప్పింది వినడానికి ట్రై చేసి, వాళ్ళ ఉద్దేశాలేంటో కొంచెం క్లియర్‌గా తెలుసుకుంటే సరిపోతుందండి. ఆటోమేటిక్‌గా థింగ్స్ ఏంటంటే స్లోగా మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. అదే నాకిక్కడ మీ కార్డ్స్‌లో కనిపిస్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో మీరింక అయిపోయింది, ఏం చేయలేరు అనుకునే పరిస్థితిలో మార్పు వస్తుందా? మీరేమైనా సరే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారండి. ఇది అయిపోయింది. యాక్చువల్‌గా అయిపోయిన తర్వాత కూడా మీరేంటంటే అంత ఈజీగా గివ్ అప్ చేయాలి అనుకోలేదు. సో, మీరేంటంటే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు.
అండ్ దీనికి సొల్యూషన్ వెతుకుతున్నారు. ఈవెన్ మీ వైపు నుంచి ఏమైనా ఫాల్ట్ ఉన్నా లేకపోతే ఇది ఎక్కడ ఒరిజినల్‌గా ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. సో మీరేం చేస్తే బావుంటుంది అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నట్టే నాకైతే అనిపిస్తుంది మీ కార్డ్స్ చూస్తుంటే. బట్ ఎందుకో కానీ మీకు థాట్స్ అనేవి స్టేబుల్‌గా ఉండట్లేదండి. కాసేపు కరెక్ట్ గానే ఆలోచిస్తున్నారనిపిస్తుంది. కాసేపు ఎక్కడో కానీ రాంగ్ వేలో థింక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు. ఆ బ్యాలెన్స్ అనేది మిస్ అయ్యారండి. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే థింగ్స్‌ని మీరు బెటర్ వేలో ఆపరేట్ చెయ్యొచ్చు. కానీ మీరేంటంటే ఎలా ఆపరేట్ చేయాలి? ఏం చేయాలి? అనే దగ్గర ఆ బ్యాలెన్స్ మిస్ అవుతున్నారు. అంటే ఆలోచిస్తున్నారు. అర్థమవుతుంది. కానీ అది ఎంతసేపు ఉండట్లేదండి. ఆలోచన అనేది ఇమ్మీడియేట్‌గా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఎమోషనల్‌గా ఎక్కడో కానీ అన్‌స్టేబుల్‌గా ఫీల్ అవ్వడం. కొన్నిసార్లేంటంటే పాజిటివ్‌గా ఉంటున్నారు. కొన్నిసార్లు నెగెటివ్‌గా ఉంటున్నారు. మూడ్ స్వింగ్స్ వస్తున్నాయండి క్లియర్‌గా చెప్పాలంటే. సో దీనివల్ల కూడా మీరేంటంటే మీ మైండ్‌లో కొన్ని సార్లు ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే సిట్యుయేషన్‌లో ఒరిజినల్‌గా ఏం జరిగింది అనేది మీకు తెలుస్తుంది. కానీ మీ థాట్స్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం వల్ల, మీ ఎమోషన్స్ అనేవి కొంచెం హై అవ్వడం వల్ల కొన్ని సార్లు ఏంటంటే మీ మైండ్‌లో కొన్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. అది కూడా రియల్ అని అనుకుంటున్నారు. ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్ అనేది ఇక్కడ ఉందండి. సో దీనివల్ల మీరేంటంటే ఏదైనా ప్రయత్నం చేద్దాం అనుకున్నా సరే ఇది మరికొంచెం పెద్దదయిపోతుంది. ఆర్ అట్‌లీస్ట్ మీరనుకున్న వేలో ఇది ఏమి ఎండ్ అవ్వదు అనే ఫీలింగ్ మీకొచ్చేస్తుందండి. సో మీరేంటంటే సైలెంట్ అయిపోతున్నారు. ఎలాంటి సపోర్ట్ కూడా ఇక్కడ తీసుకోలేకపోతున్నారు. నాకు తెలిసినంత వరకు మీరు ఈ సిట్యుయేషన్‌లో ఫస్ట్ పాజిటివ్‌గా ఉండాలండి. డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్‌ని మీరు కంట్రోల్ చేయగలరు. మీ చేతుల్లోనే ఉందిది. చేంజెస్ కానీ రావాలి అని కోరుకుంటున్నట్టయితే చేంజెస్ కూడా మీతోనే మొదలవ్వాలి. అంటే మీరు చేంజ్ అవ్వడం అనే దానికంటే కూడా సిట్యుయేషన్‌లోనే చేంజెస్ రావాలి అనుకున్నప్పుడు ప్రయారిటీస్ మీకు తెలియాలండి. మీ ప్రయారిటీ ఏంటి? మీకు ఏది హై ఇంపార్టెన్స్ అనేది అర్థమైతే మీరు ఇంత కన్‌ఫ్యూజ్ అవ్వరు. మీ మైండ్‌లో మీరేంటంటే ఇంత స్టోరీస్ క్రియేట్ చేసుకోరు. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే ఇక్కడ డ్యామేజ్ జరిగింది. మీరు అనుకోలేదు ఇలా జరుగుతుందని. అలా అని చెప్పి మీరేంటంటే ఇమ్మీడియేట్‌గా ఇది విడిచిపెట్టి లేదు నా వల్ల అవ్వదేమో, నేను చేయలేనేమో అని. కానీ మీరేంటంటే స్టాండ్ తీసుకున్నారు. మీరు ఆలోచించారు. ఆలోచించిన తర్వాత కూడా మీకు కరెక్ట్‌గా ఆలోచనలొచ్చాయి కానీ, మెంటల్‌గా స్టేబుల్‌గా లేరు కాబట్టి, కొన్ని ఇల్యూషన్స్ కూడా మీకు వచ్చాయండి. అంటే మీ మైండ్‌లో కొన్ని క్రియేట్ చేసుకున్నారు మీరు. అది నాకర్థమవుతుంది. సో, దానివల్ల మీరేంటంటే ఈరోజు ఈ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. అంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. ముందుకు వెళ్లి ఏదైనా చేస్తే డ్యామేజ్ జరుగుతుందని భయం వేస్తుంది. ఒకవేళ మీరు కావాలని చెయ్యకపోయినా వ్యక్తులతో ఉన్న సిట్యుయేషన్ అయితే వ్యక్తులు మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారని అనిపిస్తుంది. మొత్తానికి మీరేంటంటే ఇక్కడ హ్యాపీ ఎండింగ్ కోరుకుంటున్నారండి. ఈ హ్యాపీ ఎండింగ్ అనేది అంటే మీరు అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అనే భయం మీకుంది. ఒకవేళ ఏమైనా ప్రయత్నం చేస్తే ఇది ఇంకొంచెం హారిబుల్ అయిపోతుంది అని కూడా మీరేంటంటే ఆగిపోతున్నారు. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఫస్ట్ మీకేం కావాలి అనేది మీరు తెలుసుకోండి. మీ ఫీలింగ్స్‌తో మీరు హానెస్ట్‌గా ఉండండి. ఇక్కడ ఏం జరిగింది అని మీరు ఆలోచిస్తున్నారు అది ఓకే. అది బాగానే ఉంది. కానీ ఏం జరిగింది అనే దానికంటే కూడా మీకేం కావాలి? సో మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. సో ఇంక జరగనప్పుడు దానికోసం మీరేంటంటే మీ వైపు నుంచి మీరేం చేశారు? లేకపోతే అపోజిట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేం చేశారనేది ఆలోచించడం వరకు ఓకే. బట్ ఇలానే జరిగింది, ఇదే చేశారు అని మీరేంటంటే డిసైడ్ అయిపోవడానికి లేదండి. క్లియర్ కట్‌గా నేనిక్కడ మీకొకటే చెప్తాను. మీరు ఏ రోజైతే ఈ సిట్యుయేషన్‌లో పాజిటివిటీ ఉంటుంది. ఈ సిట్యుయేషన్ పాజిటివ్‌గా వర్కౌట్ అయితేనే మీరు హ్యాపీగా ఉంటారు అనుకున్నప్పుడు మీరు చాయిస్ చేసుకోవాలి. మీ ప్రయారిటీస్ మీకు తెలియాలండి. ఒక వ్యక్తితో ఒక సిట్యుయేషన్ ఉందనుకోండి. రిలేషన్‌షిప్పే ప్రాబ్లమ్ అనుకోండి. ఆ వ్యక్తి కావాలి అనేది మీ కోరిక. సో అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకో కానీ మీరు అనుకున్నట్టుగా అక్కడ పర్టిక్యులర్‌గా వర్కౌట్ అవ్వనప్పుడు మీరు ఆలోచించాలండి. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? సో ఏం చేస్తే వర్కౌట్ అవ్వడానికి అట్‌లీస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. అట్‌లీస్ట్ పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనే వేలో ఆలోచించాలి. అంటే ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గా రావాలనుకుని మీరు ప్రయత్నం చేయకూడదండి. కేవలం మీరేంటంటే ప్రయారిటైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కావాలి అంటే అదే ప్రయారిటీ అంతే. ఇంక దానికోసం స్టాండ్ తీసుకోవాలి ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా. బట్ ఇక్కడ మీకెంత వరకు పాసిబిలిటీ ఉంది? మీరేం చేయగలరు అనే దాని వరకు మీరు చెయ్యొచ్చు. ప్రయత్నం చేసి ఆపడం వరకే యూనివర్స్ మీకు ఛాన్స్ ఇస్తుంది. అంతేకాని ఔట్‌కమ్‌ని మార్చే ఛాన్స్ మీకివ్వట్లేదండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఎఫర్ట్స్ కానీ సిన్సియర్‌గా ఉంటే యూనివర్స్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంది. చేంజెస్‌ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. బట్ అంతకు మించి మీరిక్కడ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదండి. దీనికి కూడా ఒక బౌండరీ అనేది ఉంది. నేను క్లియర్‌గా చెప్తున్నాను.
మీలో ఎవరైతే సిచ్యువేషన్స్ అనేవి వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయడానికి రెడీగా లేరు అనుకున్న వాళ్ళు అదే మీ ప్రయారిటీ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఛాలెంజ్ ని ఫేస్ చేయడానికి రెడీగా లేరు. అవుట్‌కమ్ ఏంటంటే మీరు ట్రై చేయడం వరకు చేస్తారు కానీ డెఫినెట్ గా రావాలి అనుకుని మీకు మీరు ఒక రిక్వైర్మెంట్ పెట్టుకున్నారు. సో మీ మైండ్ సెట్ ఇలా ఉన్నంత వరకు మీరు అనుకున్న దానికి ఎలాంటి మార్పు రాదు. మీరు అయిపోయింది అనుకుంటే ఇంక అయిపోయినట్టే. అది ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే నేను చెప్తుంది కానీ మీకు క్లియర్ గా అర్థమైతే డెఫినెట్ గా మీరు ఏం చేస్తారంటే మీరు అనుకున్న దానికోసం స్టాండ్ తీసుకుంటారు అంతే. అది మీ ప్రయారిటీ అనుకొని ఇంకా దానికోసం మీరు ప్రయత్నాలు చేయాలి. అవుట్‌కమ్ ఇలా వస్తుందా, అలా వస్తుందా అనుకొని మీరు చూడడానికి లేదండి. ఎందుకంటే ఇఫ్ మీరు అవుట్‌కమ్ అనేది ఇలానే రావాలి అని ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో చేస్తే మీరు చేయలేకపోతున్నారు. స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. భయపడిపోతున్నారు. అప్పుడు మీరేంటంటే సేఫ్ పాత్‌ని చూజ్ చేసుకుందాం అని ట్రై చేస్తున్నారు. సేఫ్ జోన్‌లో ఉంటే ఇది వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్ కాదండి. రిస్క్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకోవాలి. అవుట్‌కమ్ అనేది వస్తుందా రాదా పక్కన పెట్టేయండి. బట్ ప్రయత్నం చేయాలి అంతే. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తారండి. పాస్ అవ్వడం, పాస్ అవ్వకపోవడం మీ చేతుల్లో ఉండదు కదా! మీరు రాసిన దాన్ని బట్టి పాస్ అవుతారు. ఓకే. మీరు చదివిన దాన్ని బట్టే రాస్తారు. దాని ప్రకారమే పాస్ అవుతారు. ఒకవేళ కొన్ని సార్లు ఫెయిల్ కూడా అయిపోవచ్చు. బట్ పూర్తిగా ఎగ్జామే రాయకూడదనుకుంటే పాస్ అవుతారో, ఫెయిల్ అవుతారో. సో, ఎగ్జామ్ రాస్తే మేబీ ఫెయిల్ అయిపోతే కష్టం. వద్దులే అని అనుకోని ఏకం ఎగ్జామే రాయకపోతే ఏమవుతుందో మీ సిట్యుయేషన్ అలానే ఉంది. అంటే ప్రయత్నం అనేది మాత్రమే మీరు చేయగలరండి. ఔట్‌కమ్ అనేది మీ చేతుల్లో లేదు. అయితే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇది మీకు ప్రయారిటీ అనుకోని ప్రయత్నం చేయాలి. ఇఫ్ నేను ప్రయత్నం చేయను, నేను వెనక్కి వెళ్తాను అంటే అది కూడా మీ ప్రయారిటీయే. మరి దాని ప్రకారం సిట్యుయేషన్ ఇంక ఎండ్ అయిపోయినట్టే. మీరేం చేయలేరు. అది ఇక్కడ నేను చెప్పాలనుకుంది. సో, ఇప్పటికైనా సరే మీరు మారి మీరేంటంటే మీ ఫీలింగ్స్‌తో హానెస్ట్‌గా ఉండి స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ మీరు పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకోని కానీ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే ఎక్కడో కానీ మీకది నెగెటివ్‌గా అనిపిస్తున్నా మళ్ళీ రిపీటెడ్‌గా అదే జరుగుతున్నట్టు మీరు ఫీల్ అవుతున్నా సరే ఇన్ టైమ్‌లో థింగ్స్ అనేవి సెటిల్ అవుతాయండి. యూనివర్స్ ఏంటంటే మీ ముందుకది తీసుకొస్తుంది. ఎందుకంటే ఇది మీరు ప్రయారిటైజ్ చేసుకున్నారు. దీనికోసం మీరు స్టాండ్ తీసుకున్నారు. సో, డెఫినెట్‌గా యూనివర్స్ ఏంటంటే అంతా వాచ్ చేస్తుంటది కాబట్టి ఖచ్చితంగాను ఇది జరగడం కోసం ఎక్కడో ఒక దగ్గరైనా సరే మీకు చిన్న హోప్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది. సో, గివ్ అప్ అయితే చెయ్యొద్దు. అండ్ ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. ఫోకస్ ఇంపార్టెంట్ అండి. డిటర్మైన్డ్‌గా ఉండాలి. ఎందుకంటే మీరు నిజంగా ఇది కావాలి అనుకుంటే దీనికోసం స్టాండ్ తీసుకోవాలండి. అండ్ దీనికోసం ఫైట్ చేయాలి. అండ్ ఇది అవుతుంది అనుకోని మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయాలండి. అంటే మీ మైండ్‌లో ఎక్కడా కూడా సెకండ్ థాట్ రాకూడదు. ఇది అవుతుంది. నేను చేస్తున్నాను. అవుతుంది అంతే. డెఫినెట్‌గా ఇది అవ్వడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. అలానే దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాను అనుకోని మీరు స్టబ్బర్న్‌గా ఉన్నప్పుడు, దీనికోసం మీరు కరెక్ట్‌గా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, వ్యక్తులతో కరెక్ట్‌గా మాట్లాడుతున్నప్పుడు, వ్యక్తుల్ని ఒక కరెక్ట్ వేలో అప్రోచ్ అవుతున్నప్పుడు, యూనివర్స్ ఇది తీసుకొచ్చి మీ చేతిలో పెడుతుందండి. ఔట్‌కమ్ అనేది మీరేంటంటే ఇలానే రావాలి, అలానే రావాలి అనుకోని నేను చేస్తున్నాను. అలా వస్తదంటేనే చేస్తాను. లేకపోతే నేను మానేస్తాను అనే మైండ్ సెట్ వద్దండి. వస్తది. సో, నేను చేస్తాను అంతే. ఇలా వస్తదనుకోని నేను చేస్తున్నాను. ఇది ఇలా రాదేమో, ఇలా అవ్వదేమో, ఇంక ఎందుకులే చేయడం వేస్ట్ అనుకోని మాత్రం ఎక్కడ గివ్ అప్ చేయొద్దు. మీలో చాలా మందేంటంటేనండి ఔట్‌కమ్‌కి అడిక్ట్ అయిపోతారండి. ఏదైనా సరే వర్కౌట్ అవుతదంటేనే ప్రయత్నాలు చేస్తాం అంటారు. వర్కౌట్ అవ్వదు అంటే దానికి ఇంకా ఎందుకులే అనుకోని విడిచిపెట్టేయాలనుకుంటారు. సో, ఈ సిట్యుయేషన్‌లోని మీరు చాలా ఆలోచించిన తర్వాత కూడా మీకు ఇలాంటి డిస్టర్బెన్సెసే ఉంటున్నాయి అంటే మాత్రం ఈ సిట్యుయేషన్ అనేది ఇంక వర్కౌట్ అవ్వదండి. మీరేంటంటే స్టాండ్ తీసుకోవాలి. ఇది అవుతుంది. ఎంత కష్టమైనా నేను చేస్తాను. నాకు ఇది కావాలి కదా! అనుకోని మీరేంటంటే స్టార్ట్ చెయ్యాలి. కరెక్ట్ వేలో ముందుకు వెళ్ళడం కూడా ఇంపార్టెంటే. సో, స్లో డౌన్ అవ్వండి. మీరు చేస్తుంది కూడా తొందరగా చేసేయాలి అనుకోని ఏం రష్ అవ్వాల్సిన అవసరం లేదండి. స్లోగా థింక్ చేసి మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంది, మీరు ఏం చేస్తే బావుంటుంది అనేది స్లోగానే చెయ్యండి. ఒకవేళ మీరు చేస్తున్నప్పుడు అవ్వలేదనుకోండి, లేదా వ్యక్తులు మిమ్మల్ని అపోజ్ చేస్తున్నారనుకోండి, అది ఎండ్ అయితే కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరది చేస్తున్నారు అంటేనే యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుంది కాబట్టి చేయగలుగుతున్నారు. సో, ఇంక దీనికి మీరు వెనక్కి వెళ్లి అంటే చేంజ్ చేసేదైతే ఏం లేదండి. డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీకు ఫెయిర్ ఛాన్సే ఇస్తుంది. యాక్చువల్‌గా ఛాన్స్ ఉంది. మీరు అనుకున్నట్టుగా థింగ్స్‌ని సెటిల్ చేసుకోవడానికి. కానీ ఔట్‌కమ్ అనేది ఏ రకంగా కూడా ఎక్స్‌పెక్ట్ చేయకుండా పాజిటివ్ మైండ్ సెట్‌తో చేయాల్సుంటుంది. అదొక్కటే దీనికైతే సొల్యూషన్. సో, ట్రై చేయండి. ఈ రోజు నుంచి కూడా అలా ఉండడానికి ఆర్ అట్‌లీస్ట్ మీలో కొంచెం ఆ పాజిటివ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వచ్చినా సరే
మీరేంటంటే కాన్ఫిడెంట్ గా చేయగలుగుతారండి అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ రెయిన్బో మూన్ స్టోన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ జీవితంలో ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందా? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ సిచ్యువేషన్ అనేది ఫస్ట్ అవ్వలేదండి. అయిపోయినట్టుగా మీకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు కానీ ఈ సిచ్యువేషన్ అనేది ఎండ్ అవ్వలేదు. అట్లీస్ట్ ఈ థర్డ్ కార్డ్ సెట్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఎండ్ అవ్వలేదు. ఇఫ్ నేను చెప్పింది కానీ మీకు రెజోనేట్ అవ్వకపోతే మీరు వేరే కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు. బట్ ఈ కార్డ్ సెట్ ప్రకారం అయితే మాత్రం ఈ సిచ్యువేషన్ ఎండ్ అవ్వలేదు. ఇదేంటంటే కంటిన్యూ అవుతుంది. కాకపోతే చేంజెస్ అనేవి ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి. అందుకే ఎండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఇఫ్ ఈ సిచ్యువేషన్ లో అవుట్‌కమ్ అనేది ఇలా రావాలి అని మీరు అనుకున్నారనుకోండి సపోజ్. అది డిఫరెంట్ వేలో చేంజ్ అయ్యింది. సో, ఈ డిఫరెంట్ వేలో చేంజ్ అవ్వడం అనేది మీకేమనిపిస్తుందంటే ఎండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎక్కడా కూడా నాకు ఎండింగ్ ఏం కనిపించట్లేదు. సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుందండి. కాకపోతే మీరు అనుకున్న వేలో అవ్వట్లేదు. డిఫరెంట్ వేలో అది ఏంటంటే వెళ్తుంది. సో, మీరేం ఆలోచిస్తున్నారంటే ఇదెందుకు ఇలా అవుతుంది? సో, క్లియర్ కట్‌గా చేంజ్ అయిపోయినట్టు ఉంది. ఆర్ ఎండ్ అయిపోయినట్టుంది. చేంజ్ అయిపోయినట్టు ఉందని కూడా అనుకోవట్లేదు. ఎండ్ అయిపోయిందని అనుకుంటున్నారు. ఎందుకంటే చేంజెస్ అనేవి మీరు అనుకున్న వేలో లేవు కాబట్టి. సో మీరేంటంటే ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారండి. ఎందుకంటే ఇది ఈ విధంగా ఎండ్ అవ్వడం అనేది మీకు ఇష్టం లేదు. యాక్చువల్‌గా ఇది ఎండింగ్ కాదు చేంజే. బట్ మీరేంటంటే ఇది ఎండింగ్ లా ఫీల్ అవుతున్నారు కాబట్టి అసలు దీన్ని మీరేంటంటే కంట్రోల్ చేయాలని చూసారు. చూస్తున్నారు అని కూడా చెప్పడానికి లేదు. ఆల్రెడీ ట్రై చేశారు. బట్ ఎక్కడో కానీ వర్కౌట్ అవ్వలేదు. దీనివల్ల మీరేంటంటే కొంత ఎమోషనల్‌గా డిస్టర్బ్ అయ్యారండి. అలా అని చెప్పి గివ్ అప్ చేయలేదు. కాకపోతే మీకిప్పుడు అర్థం అవ్వాల్సిందేంటంటే ఈ సిచ్యువేషన్‌లో మీకు ఎంత ఫోకస్ ఉంటుంది? మీరు ఎంత స్టేబుల్‌గా ఉంటారు? మీ వైపు నుంచి ఎలాంటి డెడికేషన్ ఉంటుంది అని యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షించాలనుకుంటుంది. క్లియర్ కట్‌గా ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీకు వర్కౌట్ అవుతుందండి. బట్ మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ కూడా అలానే ఉండాలి. ఇఫ్ ఇదేమైనా ఒక రిలేషన్‌షిప్‌కి సంబంధించిన విషయం అయితే డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ఇంకా అందులో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ వ్యక్తితో మీరు కలుస్తారో లేదో, ఈ వ్యక్తితో థింగ్స్ బెటర్ అవుతాయో లేదో, మీరేమైనా చేయగలరా లేదా, ఇలాంటి ఆలోచనలు ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే మీరు అంటే చేంజెస్ రావడం, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం వల్ల ఇది ఎండ్ అని ఫీల్ అవుతున్నారు. బట్ ఏదేమైనా సరే నేను స్టాండ్ తీసుకుంటాను. నేను ఇలానే ఉంటాను. నా వైపు నుంచి నేను 100% కాంట్రిబ్యూట్ చేస్తాను అనుకుని మీరు స్ట్రాంగ్‌గా ఉంటే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా అంటే వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చండి. కొంచెం మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సిట్యుయేషన్‌లో వ్యక్తులు మీకేదైనా చెప్తున్నప్పుడు ఆర్ అంటే ఇక్కడ పాసిబుల్‌గా ఉన్న ఛాలెంజెస్ ఏంటి అని వాళ్ళు అడ్రెస్ చేస్తున్నప్పుడు అది మీరు వినడానికి ట్రై చేయాలండి. దాన్ని మీరేంటంటే పాజిటివ్‌గా తీసుకోవాలి. బట్ మీరేంటంటే ఇక్కడ ఈ సిట్యుయేషన్‌ని ఒక్క పర్సెప్షన్‌లోనే చూసి థింగ్స్ బెటర్ అయిపోవాలి అనుకుంటే థింగ్స్ అలా బెటర్ అవ్వవు. క్లియర్ కట్‌గా నేనైతే ఇక్కడ మీకొకటి చెప్పగలనండి. అదేంటంటే ఈ రిలేషన్‌షిప్ అయితే మాత్రం వర్కౌట్ అవుతుంది. ఇది రిలేషన్‌షిప్ అనే కాదండి. మీ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి కదా! వ్యక్తులతో కూడా కొంత ఫేస్ చేస్తుంటారు కదా! సో, మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే, వ్యక్తులతో న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయాలండి. నార్మల్‌గా మాట్లాడడానికి ట్రై చేయాలి. ఇది ఎండింగ్ అయితే కాదు. క్లియర్‌గా నేను చెప్పగలను. బట్ మీరేంటంటే, కొంతకాలం మీ మెంటల్ స్టేట్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవడం, వ్యక్తులతో స్టేబుల్‌గా మాట్లాడడం, వ్యక్తులు చెప్తుంది వినడం. ఇఫ్ మీకేంటంటే మీరు ఒక వేలో ఆలోచిస్తున్నారు. అది వర్కౌట్ అవ్వట్లేదు. సో, అలా ఆలోచించడం వల్ల అక్కడ మీకేం యూజ్ ఉన్నట్టుగా? దానివల్ల మీ లైఫ్ ఏం బెటర్ అవుతుంది? ఇది మీకు అర్థం అవ్వాలండి. క్లియర్‌గా ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో మీకోసం మీరు ఆలోచించొచ్చు. మీ విషయంలోని మీరేంటంటే కొన్ని చాయిసెస్ చేసుకోవచ్చు. కాకపోతే దానివల్ల మీకెంత యూజ్ అవుతుంది? ఎదుటి వ్యక్తులకి ఎంత యూజ్ అవుతుంది? దానివల్ల సిట్యుయేషన్స్ ఏమైనా బెటర్ అవుతున్నాయా లేదా? ఇలా మీరు ఆలోచించాలి. క్లియర్‌గా ఈ సిట్యుయేషన్ అయితే ఎండ్ అవ్వలేదు. అది నేను చెప్పగలను. ఇఫ్ ఇది మీకు ఎండింగ్‌లా అనిపించినా సరే మీకే అర్థమవుతుంది. జస్ట్ వస్తున్న చేంజెసే కానీ ఎండింగ్ అయితే కాదు అని. సో, డెఫినెట్‌గా మీరేంటంటే ఇది రియలైజ్ అయిన రోజు మారడానికి కూడా సిద్ధంగా ఉండండి. అండ్ దీనికోసం స్టాండ్ తీసుకోవడానికి కూడా ట్రై చేయండి. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా సెటిల్ అవుతాయి. అదైతే నేను చెప్పగలను. అండ్ ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు, వ్యక్తుల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తుంది ఎంతవరకు కరెక్ట్ అనేది వినడానికి ట్రై చేయండి. ఇమ్మీడియేట్‌గా అది మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అల్టిమేట్‌గా మీరేం చేయాలనుకుంటే అదే చెయ్యండి.
బట్ అదర్ దెన్ దట్ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. ఒక డివైన్ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్న పర్సన్ సపోర్ట్ మీకు అవసరం. అంటే ఈ సిట్యుయేషన్‌లోని ఒక లేడీ మీకు సపోర్ట్ చేస్తే మీ సిట్యుయేషన్ చాలా వరకు బెటర్ అవుతుందండి. వాళ్ళ కోఆపరేషన్ ఉండడమే మీకు ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అన్నానండి. వూండెడ్ ఫెమినైన్ ఎనర్జీ అనలేదు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, నేను చెప్పగానే ఒక లేడీ సపోర్ట్ అవసరం అనగానే మీకు ఎవరో ఒక వ్యక్తి గుర్తొస్తారు ఇమ్మీడియేట్‌గా. ఓకే. ఈ లేడీ సపోర్ట్ తీసుకుంటే మంచిదనమాట. సో, వీళ్ళని అడుగుదామని. కానీ ఆ లేడీ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారా? లేకపోతే వూండెడ్ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారా? అనేది మాత్రం చూసుకోవాలి. అది ఎందుకు నేను క్లియర్‌గా చెప్తున్నానంటే కొంతమంది లేడీస్ ఏంటంటే మంచి వాళ్ళలానే ఉంటారండి. మంచిగానే మాట్లాడుతుంటారు. స్టెబుల్‌గానే ఉన్నట్టు అనిపిస్తుంటారు. కాకపోతే వాళ్ళకి కూడా ట్రామా ఉంటుంది. వాళ్ళకి కూడా ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. వాళ్ళకి కూడా జెలసీ ఉంటుంది. బేసిక్‌గా వాళ్ళేంటంటే, అప్పుడు ఏం చేస్తారంటే, మనకి పవరొచ్చింది కదా! మనల్ని అడుగుతున్నారు కదా! అని చెప్పి, వాళ్ళకి నచ్చిన వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తారు. మీ సిట్యుయేషన్ ప్రకారం వాళ్ళు మీకు గైడెన్స్ ఇవ్వరు. ఆర్ వాళ్ళేంటంటే, మీ సిట్యుయేషన్‌కి మీకు సపోర్ట్ చేయరనమాట. వాళ్ళకనిపించిన దాని ప్రకారం వాళ్ళలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్‌తో మీ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తారు. అప్పుడు మీకు థింగ్స్ బెటర్ అవ్వండి. మరి కొంచెం ఛాలెంజ్ అయిపోతుంది. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. క్లియర్ కట్‌గా మీ సిట్యుయేషన్‌కి ఒక పర్సన్ హెల్ప్ అయితే మీకు అవసరం. మోస్ట్‌లీ ఒక లేడీ అనే చెప్పాలి. కాకపోతే ఈ లేడీ ఏంటంటే స్టెబుల్‌గా ఉన్న వాళ్ళు అయ్యుండాలండి. క్లారిటీ ఉండాలి. సిట్యుయేషన్ మీద వాళ్ళకి క్లారిటీ ఉండాలి. అండ్ మీ మీద వాళ్ళకి క్లారిటీ ఉండాలి. సో, మీ సిట్యుయేషన్‌కి వాళ్ళేంటంటే ఒక మెచ్యూర్డ్ వేలో సపోర్ట్ చేయాలి. అలా అని చెప్పి మిమ్మల్ని రిస్క్‌లో పెట్టినట్టు ఉండకూడదు. అంటే చాలా ఉన్నాయండి. సో, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ క్యారీ చేసిన వాళ్ళు తెలిసిపోతారండి. వాళ్ళ వైబ్స్ అనేవి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. మాటలు ఒకలా ఉండి చేసే పనులు ఇంకొకలాగా మ్యానిప్యులేషన్‌లా ఉండవన్నమాట. చెప్పిందే చేస్తారు. దానికోసం స్టాండ్ తీసుకుంటారు. అండ్ ఎప్పుడు కూడా ఒక రైట్ పాత్‌నే చేసుకుంటారండి. మీకు ఆ రైట్ పాత్‌నే చూపిస్తారు. ఎందుకంటే కొంతమందుంటారు. మిస్‌లీడ్ చేసి ఒక రాంగ్ పాత్‌లోకి తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత ఇంకా ఓవరాల్‌గా ఛాలెంజెస్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతుంటాయి వాళ్ళ వల్ల. అలాంటి వ్యక్తులు ఎవరైనా అంటే మీకు గుర్తొస్తున్నా, ఎంగేజ్ అవుతున్నా వాళ్ళని కట్ చేయండి. అంటే కొంతమందికి ఏంటంటేనండి, చాలా వరకు ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ కానీ, బయట ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, బాగా తెలిసిన వాళ్ళ సపోర్ట్ తీసుకుందాం అనుకుంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మైండ్ సెట్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది వీళ్ళకి తెలుసు. బట్ స్టిల్ మన వాళ్ళు కదా కరెక్ట్‌గా చెప్తారనుకుంటారు. బట్ ఇక్కడ అలా కుదరదండి. మీకు ఎవరైతే కరెక్ట్‌గా గైడ్ చేయగలరో అలాంటి వాళ్ళ సపోర్టే తీసుకోవాలి. ఇది ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే మీలో చాలా మంది వ్యక్తులు సపోర్ట్ తీసుకొని సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎందుకు అంటే ఆ వ్యక్తి రైటా? రాంగా? అనేది ప్రాపర్‌గా జడ్జ్‌మెంట్ మీరు చేయలేకుండా ఇలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లోకి తెచ్చుకోవడం అనేది చాలా కామన్‌గా జరుగుతుంటది. నేను అందుకే ఈ పర్టిక్యులర్ రీడింగ్‌లో మిగతా విషయాలు ఎక్కువేం చెప్పట్లేదు. ఈ విషయం ఎక్కువ చెప్తున్నాను. ఎందుకంటే మీ కార్డ్స్‌లో సిట్యుయేషన్ పరంగా అయితే ఎండింగ్ కాదండి. వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీకు మీరు ఆలోచించొచ్చు. మీ పర్సెప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ వ్యక్తి సపోర్ట్ మాత్రం ఉండాలండి. ఒక వ్యక్తి మీకు క్లియర్ కట్‌గా సపోర్ట్ చేస్తేనే థింగ్స్ అనేవి బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. సో, అసలు ఇంకా చూద్దాం మీ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి. ఒక లేడీ సపోర్ట్ అయితే కంపల్సరీగా మీకు ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఫస్ట్ మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోండి. పాస్ట్‌లో మీకు ఏదైతే జరిగిందో పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటంటే మిమ్మల్ని హాంట్ చేస్తున్నాయండి. దానివల్ల కూడా మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారు. కాన్ఫిడెంట్‌గా అంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఫస్ట్. ఏది కూడా చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు. అంటే చేస్తారు. మళ్ళీ అలానే జరిగితే? మళ్ళీ ఆ రకంగానే వర్కౌట్ అయితే మీ పరిస్థితేంటి? మీ నీడ్స్, మీ ఛాలెంజెస్ ఏంటి అనేది కూడా మీకు తెలియాలి కదా! మీకుండే ఛాలెంజెస్ మీకెలాగో తెలుస్తున్నాయి. బట్ నీడ్స్ అనేవి కూడా తెలిసినప్పుడు, సో, ఈ ఛాలెంజ్ వర్తియా కాదా? క్లియర్ కట్‌గా ఒకటే చెప్తానండి. ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వడానికి టైం పడుతుంది. మీకు పేషెన్స్ కూడా చాలా వరకు ఉండాలండి. పేషెన్స్ ఉండాలి. అండ్ ఎట్ ఎనీ కాస్ట్ పీస్‌నే చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కమిట్మెంట్ ఉండాలండి మీకు. సిట్యుయేషన్ చేంజ్ అయిపోతుంది. సిట్యుయేషన్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇవన్నీ కాదు. మీకసలు కమిట్మెంట్ ఉందా లేదా అనేది చూసుకోండి. మీరెంత లాయల్‌గా ఉన్నారనేది చూసుకోండి. మీకు నిజంగా లాయల్టీ ఉన్నప్పుడు, మీలో ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడు, కాంపాషనేట్‌గా థింక్ చేయగలరు అనుకున్నప్పుడు, మీ నీడ్స్ ఏంటో మీకు తెలుస్తాయి. ఎదుటి వ్యక్తుల నీడ్స్ ఏంటో కూడా మీకు తెలుస్తాయి. సో, మీరెలా డీల్ చేయాలి అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇంకా మీకు తెలియకపోతే అందుకే యూనివర్స్ ఏంటంటే ఒక వ్యక్తి సపోర్ట్ తీసుకోమని క్లియర్‌గా చెప్తుంది. సో, ఆలోచించండి. ఎందుకంటే థింగ్స్ కాంప్లికేటెడ్ కాదండి. మీ మైండ్ సెట్‌ని మీరు కాంప్లికేటెడ్‌గా ఉంచుకోకుండా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీ వల్ల అవ్వదు అని మాత్రం అనుకోవద్దు. మీ వల్ల అయ్యేదే ఇది.
సో ప్రాబ్లం అయితే ఏం లేదు. థింగ్స్ అయితే బెటర్‌గానే వర్కౌట్ అవుతాయి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఇక్కడ మీ కార్డ్స్‌లోని ఎక్కడా కూడా నాకు బ్లాకేజ్ కనిపించట్లేదండి. ఎక్కడా కూడా ఇది అవ్వదు అంటే మీరు ఇబ్బంది పడతారు అన్నట్టుగా నాకు ఎక్కడా కూడా కనిపించట్లేదు. సో మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ట్రై చేయొచ్చు అంతే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.